జాన్ బాబు గారు, పాస్టర్లు దయ్యాలు పట్టించే నీవు కూడా మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకు క్షమాపణ చెప్పాలి? షాలేం రాజు గారు ఏమి తప్పు చేశాడని క్షమాపణ చెప్పాలి. పాస్టర్ గారి మీద ఉన్న ఆశతో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, ఈ రోజు మాట్లాడుతున్నావు. పాస్టర్ గారికి దయ్యాలు పట్టించేదే కాక నీ దానికి తోడు వాక్యం కూడా చెప్తున్నావు. అసలు ఏ సందర్భంలో ఏ వాక్యము నీవు వాక్యం బోధిస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? జాన్ బాబు గారు, సేన దెయ్యం పట్టిన వాక్య లేఖనము చూపించావు. ప్రవీణ్ పగడాల విషయంలో దెయ్యం పట్టి చనిపోయాడని అన్నారు కదా. ఎక్కడా కూడా పాస్టర్లకి దెయ్యాలు పట్టడం చూడలేదు. నీ దగ్గరే మేము చూస్తూ ఉన్నాము. మతోన్మాదులతో కమ్మక్కయ్యి నీవు కూడా మాట్లాడుతున్నావా? వాడికి అసలుకి మారు మనసే లేదు. వాడికి క్షమాపణ చెప్పమని అడుగుతున్నావు. పాస్టర్ గారిని క్షమాపణ చెప్పమని అడుగుతున్నావు కదా. పాస్టర్ గారి భార్యలను వాడికి అప్పగించమని నువ్వు అడుగుతున్నావు కదా. మరి దీనికి నీ సమాధానం ఏం చెప్తావు నువ్వు? మరియమ్మ తల్లి మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి నీ చెవుల్లో ఏం పెట్టుకున్నావు? నీ చెవులకి వినపడటం లేదా? చిలకలూరుపేట కొడుకు కాదు సార్, వాడు పక్కలేసే చిలకలూరుపేటలో ఈయన కొడుకులందరూ ఎవరనుకున్నారు? ఏ లంజా కొడుకు దెంగితే ముక్కు ముఖం తెలియని వీళ్ళ అమ్మల్ని దెంగితే లంజా కొడుకులు అక్కడ లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట. ఒక 20, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి వీళ్ళ అమ్మలు అలా దెంగించుకుంటే పుట్టిన బేవస్ లంజా కొడుకులే నా కొడుకులందరూ కూడా. వీళ్ళకి ఏమి చదువు సంజలు లేక నా కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ దొంగకోళ్ళని పట్టుకుంటుంటే నా కొడుకుల్ని జైల్లో వేసి గుద్దంతా పగలు దెంగితే ఉన్న ఆడవాళ్ళందరూ లంజలా? నీకు ఇవి వినబడటం లేదా? ఈ మాటలు నీ చెవులు దొబ్బేసినయా? నీ చెవుల్లో ఏం పోసుకున్నావు? నీకు ఈ మాటలని వినబడటం లేదా? మరియమ్మ తల్లిని అంత ఘనంగా దూషిస్తా ఉంటే, ఒక స్త్రీని అంత ఘనంగా దూషిస్తూ హింసిస్తా అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే నీకు ఏమీ వినబడటం లేదా? ఎక్కడికి నీ చెవులు ఏం పెట్టుకున్నావు? ముందు వాటన్నిటిని తీసివేసుకుంటే నీకు ప్రజలు స్త్రీలను ఏ విధంగా మాట్లాడుతున్నారో నీకు అర్థమైద్ది, నీకు తెలిసిద్ది. అలాగే షాలేం రాజు గారి మీద కూడా నువ్వు అంత ఘనంగా నువ్వు తప్పులు వేయటం కూడా అది సమంజసం కాదు. ఆయన ఎంత గొప్ప దైవ సేవకుడు. ఆయన ఈ రోజున ఎంత పరిచర్య చేస్తూ ఉన్నాడంటే దేవుని కృప. మేము కూడా ఈ దినాన ఈ స్థితిలో మేముండి దేవుణ్ణి స్తుతించుకోగలుగుతూ ఉన్నామంటే అది మా వల్ల అయితే కాదు. దేవుని కృపను మొదట దేవుని కృప అయితే, రెండవదిగా షాలేం రాజు గారు మాకు పెట్టిన ధర్మ భిక్ష. కానీ అది గ్రహించుకోలేకుండా షాలేం రాజు గారిని ఎలాగ పడితే అలాగ మాట్లాడుతూ దూషిస్తూ అవమానంగా హేళనగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అసలు నువ్వు మాట్లాడేది కరెక్టే కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చిలకలూరుపేట వచ్చి తండ్రి సన్నిధిలో జరుగుతున్న పరిచర్యను చూసి నువ్వు మాట్లాడు. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి జాన్ బాబు గారు, వాళ్ళ అన్న మాటలన్నీ నీకు వినబడినాయి కదా. యూట్యూబ్లో పెట్టించు, రాజ్ న్యూస్ ఛానల్లో, TV5లో ఈ మాటలన్నీ పెట్టించు. అప్పుడు మాట్లాడదాము. క్షమాపణ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? క్షమాపణ గురించి తర్వాత మాట్లాడదాము. ఆమె కూడా ఒక స్త్రీయే కదా. చిలకలూరుపేటలో ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీలే కదా. నువ్వు అంత అవమానంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? కనుక ముందు మతోన్మాదం నుంచి నువ్వు బయటికి రా.